సిగ్గు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమా? సిగ్గు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమా? ఏఐపిఎస్యు ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం కనీసం విద్యార్థుల గురించి పట్టించుకుంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం మాదిరిలాగానే ఈ ప్రభుత్వం కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు పెండింగ్ లో ఉంది. విద్యార్థులందరూ పై చదువులు చదువుకోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు రాక ఈరోజు పై చదువులు చదువుకోకుండా ఈరోజు మధ్యలోనే డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి 7,500 కోట్ల రూపాయలని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ఇల్లు ముట్టడికైనా వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.